అందరికీ నమస్తే. నేను మీ రాంబాబు, సూర్యాపేట రిపోర్టర్. సూర్యాపేట జిల్లాలో ఏ అధికారి పనిచేయాలన్నా, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. చాలా సంఘటనలు, చాలా ఉదంతాలు వీటిని నిజమని నిరూపిస్తున్నాయి. 2014లో ఒక ఎక్సైజ్ సిఐ ప్రభాకర్ అని వైన్ షాపుల యాజమాన్యాలను వేధింపులకు గురి చేస్తూ లంచాల పేరుతో వేధిస్తుంటే 20,000 రూపాయలు తీసుకుంటూ ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అప్పటి నుంచి మొదలు పెడితే నిన్న సూర్యాపేట డిఎస్పి పార్థసారథి కానీ, అదేవిధంగా పట్టణ సిఐ వీర్రాఘవులు కానీ, ఒక మెడికల్ రంగానికి సంబంధించినటువంటి స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల దగ్గర లంచం డిమాండ్ చేస్తూ, రెడ్ హ్యాండెడ్గా దొరకకపోయినా లంచం డిమాండ్ చేస్తూ ఆధారాలతో సహా పట్టుబడిన సంఘటనలు. అంతకుముందు ఇటీవల కాలంలో చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి కానీ, అదేవిధంగా తిరుమలగిరి ఎస్ఐ సురేష్ కానీ, అదేవిధంగా ఒక సబ్ రిజిస్ట్రార్ కానీ, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ రూపేందర్ సింగ్ కానీ, ఇట్లా చాలా సంఘటనలు సూర్యాపేట జిల్లాలో అవినీతి నిరోధక శాఖ పట్టుబడుతున్న అధికారుల ఉదంతాలు. సూర్యాపేట రూరల్ ఎస్ఐ లవకుమార్, గతంలో పనిచేసిన లవకుమార్ రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. అంటే అధికారులు ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటూ ఈ విధంగా అవినీతికి పాల్పడుతూ కటకటాల పాలు కావటం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. మీరు నిజాయితీగా పనిచేయాలటువంటి స్థానంలో ఈ యొక్క ప్రజలని పీల్చి పిప్పి చేస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు? సరే, మిగతా కేసులన్నీ ఒక రకమైన పక్కకు పెడదాం. సరే, పీడిఎస్ఓ, స్టేషన్ బెయిలో ఇంక వేరే రకం. అరే, ఒక 13 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ సూర్యాపేట జిల్లా ప్రజానికం మొత్తం కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడి 100 కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, పాత్రికేయులు కానీ దీని మీద ముక్తకంఠంతో పోరాటం చేస్తుంటే ఆ వ్యక్తికి మీరు తీసుకుపోయి రిమాండ్ చేసి జైల్లో కూర్చోబెట్టి హెచ్చరిక పంపించాల్సింది పోయి అతని దగ్గర మీరు లంచం డిమాండ్ చేసి అతన్ని విడిచిపెడతామని చెప్పి స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి బేరం మాట్లాడుకొని ఏం సిగ్గుచేటైన చర్య సార్ ఇది. ఇట్లాంటి కేసులలో, ప్రజల ఆరోగ్యాలతో చెలగాట కేసులలో మీరు ఈ విధంగా చేయటం అనేది చాలా శోచనీయం. సరే, ఇది ఇదా పెడితే అసలు ముద్దాయిలు ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నారో, ఈ యొక్క ఎపిసోడ్లో మనం మెడికల్ సిస్టమ్కి సంబంధించి డిఎంహెచ్ఓ ఫస్ట్ ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఇంతవరకు కూడా మరి ఈ కలెక్టర్ గారు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఈ యొక్క తాత్సారం వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఏంటి? ఇది తప్పించుకోవడానికి కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి వ్యక్తులు తప్పించుకోవడానికి లక్షల రూపాయలు ముడుపులు ఇస్తూ, నేను ఎస్పీ గారిని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇమ్మీడియట్గా మీరు ఎవరైతే ఆ మెడికల్ సంబంధించి కేసు నమోదైందో వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. స్టేషన్ బెయిల్ దీనికి ఇస్తే ప్రజల్లో తప్పుడు సంకేతం పొద్ది మీ మీద కూడా 2 జిల్లా బాసులు, కలెక్టర్ కానీ ఇటువైపు ఎస్పీ గారు కానీ ఇద్దరు కూడా ఈ విషయంలో కఠినంగా ఉండకపోతే, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ప్రజలు మీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, తప్పుగా అనుకుంటున్నారు. ఖచ్చితమే అటు డిఎంహెచ్ఓ మీద కానీ, ఇటు స్కానింగ్ సెంటర్ల మీద కానీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళని మేము అసలు ఆస్తులే అటాచ్ చేయాలి, అక్రమంగా సంపాదించినటువంటి వీళ్ళంటే ఆస్తులు అటాచ్ చేయాలని చెప్పి సామాజిక సంఘాలు పోరాటం చేస్తుంటే మీరు వాళ్ళ దగ్గర లంచాలు డిమాండ్ చేస్తే మీరు ఇట్లాంటి శిక్ష ఖచ్చితంగా అర్హులే. నేను మిగతా అధికారులను కూడా, ఈ జిల్లా బాసులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి ఒకసారి డిమాండ్ చేస్తున్నా, మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. లేకపోతే ప్రజలలో తప్పుడు చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా ప్రజలారా మీరే మేల్కోవాలి. మనం వీటి మీద పోరాటం చేయాలి. విద్య, వైద్యం మీద మనకు వెనకడిగేసే ప్రసక్తి లేదు. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు.